తిరుమలలో కొనసాగుతున్న ధార్మిక సదస్సులో పలువురు పీఠాధిపతులు పాల్గొన్నారు. ఇలవైకుంఠంలో వెలిసిన వెంకటేశ్వరుని వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు వేర్వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు పీఠాధిపతులు, మఠాధిపతులు శేషవస్త్రంతో సత్కరించారు. వెంకటేశ్వర ధార్మిక సదస్సులో పెదజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ఆలయ అధికారులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు కొండకు అనేక మఠాధిపతులు, ధార్మిక ప్రముఖులందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు 3 రోజుల పాటు తిరుమల కొండపైన మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణానికి మరియు అభివృద్ధికి చేయాల్సినటువంటి కృషి, తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటినీ క్షుణ్ణంగా చర్చించడానికి దేశంలో నలుమూలల నుండి వివిధ మఠాధిపతులు ఇక్కడ రావడం జరిగింది. నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు జరిగేటువంటి సదస్సుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం మేరకు రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం తరపున మేము పీఠాధిపతులుగా ఇక్కడ విచ్చేసాము. అలాగే మన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ముళబాగులు శ్రీ శ్రీపాదరాజుల వారి మఠం తరపున పీఠాధిపతులు వారు వచ్చారు. అలాగే వ్యాసరాజ మఠానికి చెందినటువంటి విద్యా విజయ తీర్థుల వారు ఇక్కడ విచ్చేశారు. ఇంకా ఎంతోమంది పీఠాధిపతులు ఇక్కడ రావడం, స్వామిని దర్శించుకోవడం, ధరించడం, అలాగే సదస్సులో పాల్గొని సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం వారి వంతు సలహా సూచనలు, కృషిని అందించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సు ప్రతి సంవత్సరం జరగాలి. తద్వారా మన సనాతన హిందూ ధర్మం గట్టిగా నిలబడాలి. ఇతర విధర్మీయుల తాకిడికి తట్టుకునే విధంగా, దాన్ని అధిగమించే విధంగా మన ధర్మ ప్రతిష్ట అనేటువంటిది ಜರಗಾಲಿ అనేటువంటిది ಕೋರ್ಕೊಂಡು అందరికీ ಶುಭಾನಿ ಕೋರುತ್ತೇನೆ. ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನದ ಧರ್ಮ ಸಂಸ್ಥೆ ಪರಿಷತ್ತಿನ ಪರವಾಗಿ ನಮಗೆ ಆಹ್ವಾನವನ್ನು ಶ್ರೀಪಾದ ಮಠ ಮುಳಬಾಗಿಲಿಗೆ ಆಹ್ವಾನವನ್ನು ನೀಡಿದ್ರು. ಅದರ ಮುಖಾಂತರ ನಾವು ಇವತ್ತು ಶ್ರೀನಿವಾಸನ ದರ್ಶನ ಮಾಡಿ ಈ ಧರ್ಮ ಸಂಸತ್ತನ್ನು ಪಾಲ್ಗೊಳ್ಳಲಿಕ್ಕೋಸ್ಕರ ತಿರುಮಲಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ. ಇಂತಹ ಸದಸ್ಸು ಮೇಲಿಂದ ಮೇಲೆ ನಡೆದು ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮದ ಉನ್ನತಿಗೆ ಎಲ್ಲರೂ ಕಾರಣರಾಗಬೇಕು. ಇದಕ್ಕೆ ಎಲ್ಲ ಮಠಾಧಿಪತಿಗಳು ಹಾಗೂ ಸನ್ಯಾಸಿಗಳು ಮತ್ತು ಯತಿಗಳು ಇದರಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಭಾಗವಹಿಸಿ ಇದರ ಸಲಹೆ ಸೂಚನೆಗಳನ್ನು ನೀಡಿ ಧರ್ಮದ ಉದ್ಧಾರಕ್ಕೆ